భారతదేశ మార్కెట్లోకి ఒక సరికొత్త టెక్నాలజీ అయితే వచ్చిందండి. కేవలం 15 నిమిషాల్లోనే ఛార్జింగ్ అయిపోయే ఎలక్ట్రిక్ బస్సును అయితే భారతదేశ మార్కెట్లోకి తీసుకొచ్చారు. అలానే ఈ ఎలక్ట్రిక్ బస్సు ఏంటి, దీని వెనకాల ఉన్న బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ఏంటి, ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సాధారణంగా ఒక ఎలక్ట్రిక్ బస్సుని మనం ఛార్జింగ్ చేయాలంటే ఈవెన్ మన ఫాస్ట్ ఛార్జర్ సాయంతో అయినా కూడా 1 గంట నుండి 2 గంటల సమయం పడుతుంది. అదే ఒక మీడియం ఛార్జర్తో ఛార్జింగ్ పెట్టాలంటే దాదాపుగా 4 నుండి 6 గంటల సమయం పడుతుంది. అయితే ఈ ఛార్జింగ్ సమస్యకి ఒక కంపెనీ వాళ్ళైతే ఒక పరిష్కారం తీసుకొచ్చారు. అదే ఎక్స్పోనెంట్ ఎనర్జీ సంబంధించిన అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. భారతదేశానికి చెందిన వీర వాహన్ అనే కంపెనీ వాళ్ళు తమ వీర మహా సామ్రాట్ అనే ఎలక్ట్రిక్ బస్సులో వీళ్ళ ఎక్స్పోనెంట్ ఎనర్జీ సంబంధించిన బ్యాటరీ ప్యాక్ మరియు ఛార్జింగ్ స్టేషన్ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నారు. ఈ వీర మహా సామ్రాట్ ఎలక్ట్రిక్ బస్సు 13.5 అడుగుల పొడవైతే ఉంటుంది. అలానే 2 యాక్సిల్ ఎలక్ట్రిక్ బస్ అనేది. ఇందులో 320 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్ ని ఛార్జ్ చేయడం కోసం ఎక్స్పోనెంట్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఏకంగా 1 మెగావాట్ ఛార్జర్ అయితే యూజ్ చేస్తున్నారు. అంటే మనకి కిలోవాట్లో 1000 కిలోవాట్ల ఛార్జర్ అనమాట. ఈ 1000 కిలోవాట్ల ఛార్జర్తో ఈ ఎలక్ట్రిక్ బస్ని ఛార్జ్ చేయడానికి కేవలం 15 నిమిషాల టైం పడుతుంది అనమాట. ఇలా 15 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే ఈ ఎలక్ట్రిక్ బస్సులో 300 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అయితే సాధారణంగా ఒక ఎలక్ట్రిక్ బస్సుని మనం దాదాపు 300 కిలోమీటర్ల రేంజ్ కావాలంటే కనుక తక్కువ అనుకుంటే ఒక 2 గంటల సమయం పడుతుంది. మరి ఇంత 2 గంటల సమయాన్ని మనం ఎక్స్పోనెంట్ ఎనర్జీ కంపెనీలు తీసుకొచ్చిన ఛార్జింగ్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే 7 రెట్లు ఫాస్ట్గా అయితే ఈ ఎలక్ట్రిక్ బస్ అయితే ఛార్జ్ అవుతుంది. మరి ఇప్పుడు అసలు రహస్యం ఏంటి, అసలు ఇంత ఫాస్ట్గా ఎలక్ట్రిక్ బస్సు ఛార్జింగ్ అవ్వడానికి కారణం ఏంటి? ప్రజెంట్ వీళ్ళు యూజ్ చేసిన బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే LFP బ్యాటరీ ప్యాక్ని యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు. సో ఈ LFP బ్యాటరీ ప్యాక్తో పాటుగా అడ్వాన్స్డ్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ని అయితే ఈ ఎలక్ట్రిక్ బస్సులో యూజ్ చేస్తున్నారు. దాంతోపాటుగా ఎక్స్పోనెంట్ ఎనర్జీ సంబంధించిన ఈ పంప్ ఛార్జింగ్ స్టేషన్ వద్దనైతే ఈ ఎలక్ట్రిక్ బస్కి ఛార్జింగ్ పెట్టాలి. మరి ఈ పంప్ ఛార్జింగ్ స్టేషన్స్ దగ్గర ఈ ఛార్జర్ కూడా థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ని అయితే ఏర్పాటు చేసామని చెప్తున్నారు. ఇంత ఫాస్ట్గా ఒక ఎలక్ట్రిక్ బస్సు బ్యాటరీ ప్యాక్ని ఛార్జింగ్ చేస్తే కనుక, ఇంత హై రేటింగ్లో ఛార్జర్ నుంచి ఛార్జింగ్ చేస్తే కనుక ఆ ఛార్జర్ దగ్గర కూడా హీట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో దాన్ని కంట్రోల్ చేయడం కోసం వీళ్ళు ఒక కూలెంట్ని యూజ్ చేస్తున్నారు. అంటే సెపరేట్గా ఒక వైర్లోంచి అందులో కూలెంట్ని అయితే పంపిస్తారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే హై రేటింగ్లో మనం ఛార్జింగ్ చేసినా కూడా ఆ ఫాస్ట్ ఛార్జింగ్ టైంలో కూడా మనకి హీట్ అవ్వకుండా ఉండడం కోసం ఈ కూలెంట్ అనేది సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం అయితే వీర వాహన్ కంపెనీ వాళ్ళైతే తమ ఎలక్ట్రిక్ బస్ సర్వీసెస్ యొక్క రూట్ని చూసుకున్నట్లయితే బెంగళూరు మరియు హైదరాబాద్ మధ్య రూట్ మీద అయితే వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఈ 1 మెగావాట్ ఛార్జర్ సంబంధించిన బస్సుని ఈ పర్టికులర్ రూట్లో యూజ్ చేద్దామని అయితే ప్లాన్లో ఉన్నారు. ఇక వీళ్ళు ఈ 1 మెగావాట్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే 2 ఎండ్ పాయింట్స్ దగ్గర, బెంగళూరు దగ్గర, హైదరాబాద్ దగ్గర ఎండ్ పాయింట్స్ దగ్గర అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఈ ఛార్జింగ్ స్టేషన్ చూసుకున్నట్లయితే బెంగళూరులో 2 మెగావాట్ల ఛార్జర్స్ యూజ్ చేస్తారు. అలానే హైదరాబాద్లో మరొక 2, అంటే ఓవరాల్గా 4 ఈ 1 మెగావాట్ ఛార్జర్స్ అయితే యూజ్ చేస్తారనమాట. ఈ ఛార్జింగ్ సంబంధించిన సమస్యలు అయితే ఉండవు. ఇంత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. అలానే బెంగళూరు నుంచి హైదరాబాద్ రూట్ చూసుకున్నట్లయితే ఒక 300 కిలోమీటర్ల వరకు వెళ్ళిన తర్వాత ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటారనమాట. ఇలా ఛార్జింగ్ చేసుకోవడానికి టైం వచ్చి ఒక 15 నిమిషాలు టైం అవుతుంది. సో కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సాధారణంగా డీజిల్ బస్సుల్లో సైతం ఒక 300 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత ఒక 15 నిమిషాల గ్యాప్ అయితే తీసుకుంటారు. ఎగ్జాక్ట్గా ఈ 15 నిమిషాల గ్యాప్లోనే వీళ్ళు ఈ 1 మెగావాట్ ఛార్జర్తో ఛార్జింగ్ చేసేసుకోవచ్చు. సో మనకి డీజిల్ బస్సులో కానీ ఎలక్ట్రిక్ బస్సులో కానీ ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు సిమిలర్గా అయ్యేలాగా మ్యాచ్ చేస్తామని చెప్తున్నారు. అలానే కస్టమర్కి ఇంకొక డౌట్ కూడా ఉంటుంది, అసలు ఎలక్ట్రిక్ బస్సుల్లో చాలా పెద్ద బ్యాటరీ ప్యాక్ పెడితే అసలు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు కదా అని చెప్పి. అయితే ఇక్కడ సమస్య ఏమవుతుందంటే ఒక 600 కిలోమీటర్లు ప్రయాణించాలంటే అంత కెపాసిటీ ఉన్న బ్యాటరీ ప్యాక్ని బస్సులో పెట్టడం సాధ్యం కాదనమాట. అందుకనే కంపెనీస్కున్న ఏకైక ఆప్షన్ ఏంటంటే కొంచెం చిన్న సైజ్ బ్యాటరీ ప్యాక్ పెట్టినా కూడా దానికి సపోర్ట్ చేసే విధంగా ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ పెట్టుకోవాలి. అందులో కూడా అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ పెడితే కనుక తక్కువ టైంలో ఛార్జింగ్ పెట్టేసుకుని మళ్ళీ ఎటువంటి ప్రయాణికులకి ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఎక్స్పోనెంట్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ పంప్ టెక్నాలజీ కేవలం ఎలక్ట్రిక్ బస్సులకే కాదు, ప్రీవియస్గా ఒమేగా సీకి సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోలో కూడా వీళ్ళ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ని కానీ వీళ్ళ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేసే విధమైన ఈ ప్యాక్ బ్యాటరీ ప్యాక్స్ని అయితే వీళ్ళు డెవలప్ చేశారు. సో వాటిని ప్రీవియస్గా ఎలక్ట్రిక్ ఆటోలు యూజ్ చేశారు. ఒమేగా సీకి ఎలక్ట్రిక్ ఆటోలు అయితే 15 నిమిషాలు ఛార్జింగ్ పెడితే 100 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే
ప్రపంచంలో 3వ కంపెనీ అనమాట ఎక్స్పోనెంట్ ఎనర్జీ. ఇలా 1 మెగావాట్ ఛార్జర్ని డెవలప్ చేసిన కంపెనీ. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో టెస్లా మరియు సైమన్స్ కంపెనీ వాళ్ళు 1 మెగావాట్ ఛార్జర్ని అయితే డెవలప్ చేశారు. ఇక భారతదేశంలో ఎక్స్పోనెంట్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఈ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వల్ల బస్సులో ప్రయాణికులు మధ్యలో ఏమైనా గ్యాప్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే తగ్గిపోతుంది. ఎక్కువ టైం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. కేవలం మనకి ఏదైనా వాష్రూమ్ బ్రేక్ టైం వస్తుంది తప్పిస్తే ఇంకా ఎక్కువ టైం హాఫ్ అన్ అవర్ 1 అవర్ వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. ఎక్స్పోనెంట్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు, వీర వాహన్ కంపెనీ వాళ్ళు భారతదేశంలో తీసుకొస్తున్న అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ బస్సు టెక్నాలజీ సంబంధించిన పూర్తి సమాచారం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనెంట్ కోసం ఈవీ కొరాడి ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడి రివ్యూస్ ఛానల్, ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.